అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎగుమతులపై విధిస్తున్న పన్నుల వలన ఆంధ్రప్రదేశ్లోని ఆక్వా రంగం రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పూర్వ అధ్యక్షులు బి బలరాం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే అమెరికాతో చర్చలు జరిపి సుంకాలు తగ్గించేలా చూడాలన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న సుంకాల వలన ఆంధ్రప్రదేశ్ ఉభయ గోదావరి జిల్లాల్లో ఆక్వా రంగం మీద పడే ప్రభావంపై ఆక్వా రైతు సంఘం కౌలు రైతుల సంఘం రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం విజయవాడ బాలోత్సవ భవన్లో నిర్వహించారు. ఈ సమావేశంకు రైతుల సంఘాలు, రొయ్యల సాగు చేసే రైతులు, ఆక్వా నిపుణులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం బలరాం మాట్లాడుతూ అమెరికా విధానాలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించకపోవటం బాధాకరమన్నారు. చిన్న చిన్న దేశాలు కూడా ఎగుమతులపై సుంకాలను వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. ట్రంప్ ట్యాక్స్ దృష్ట్యా రైతాంగం చాలా ఇబ్బంది పడుతుంది. ఆక్వా రైతాంగం దీన్ని మనం ఒక సంక్షోభాన్ని కాకుండా దీంట్లోనే మనం అవకాశాన్ని చూసుకోవాలి. ఎందుకంటే ఈ విదేశాల మీద ఆధారపడడం అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. దానివల్ల మనం మోసపోతూనే ఉంటున్నాం. కాబట్టి మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే, మనం ఇప్పుడు సాగు చేస్తున్నటువంటి సాగుని దేశీయంగా ఉత్పత్తి చేయడానికి డొమెస్టిక్ మార్కెట్ని పెంచుకోవాలి. అదేవిధంగా క్రాప్ గ్యాప్ అనేది ఇస్తూ ఉంటే డిమాండ్ క్రియేట్ చేసి మనం దీనికి మంచి దిగుబడిని తీసుకొచ్చి డిమాండ్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రైతులు కూడా మనం చేసినటువంటి చెరువుల యొక్క లీజుని కూడా సరిపాడులో తగ్గించుకుని, ఎందుకంటే ఇప్పుడు పెరుగుతున్న ఖర్చులు రీత్యా లీజులు కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి తోడు ఫీడ్ కంపెనీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే సోయాబీన్ పెరిగిందనే కొన్ని కారణాలతో మేత ధరలు పెంచారో, ఇవాళ అదే సోయాబీన్ కానీ మిగిలిన ఫిష్ ఆయిల్ కానీ కొన్ని ముడి సరుకులు ధరలు తగ్గించాయి. కొన్ని ప్రీమిక్స్ లాంటి వాటిపై కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా పన్ను మినహాయింపు ఇవ్వడం జరిగింది. కాబట్టి వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఫీడ్ కంపెనీలు కూడా మార్కెట్ ధర అంటే ఫీడ్ ధరని కేజీకి మినిమం 10 రూపాయల చొప్పున తగ్గించి రైతు ఉన్నటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నటువంటి ఈ సమయంలో వారు కూడా చేదోడువాదుగా నిలవాలి. ప్రభుత్వం కూడా తక్షణమే చర్యలు తీసుకుని ద్వైపాక్షిక ఒప్పందాలతో మాట్లాడి విదేశాలతో ఎక్స్పోర్ట్స్ ఇంకా డైవర్సిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. కేవలం అమెరికా మీదే ఆధారపడకుండా భారత వ్యవసాయ ఉత్పత్తుల మీద అమెరికా ప్రభుత్వం, ట్రంప్ విపరీతమైనటువంటి పన్నుల భారం మోయటం అన్యాయమైన విషయం, దారుణమైన విషయం. ప్రధానంగా ఆక్వా రంగం మీద సుమారు 60% పన్ను విధించడం మన భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని, ఆక్వా రంగాన్ని దెబ్బతీస్తుంది. ప్రభుత్వాలు ఒకవైపు వేల కోట్ల రూపాయలు ఆదాయాన్ని ఆక్వా రంగం ద్వారా పొందుతున్నాయి. విదేశీ మార్గద్రవ్యం రూపంలో కేంద్రం, పన్నులు, మార్కెట్ సెస్, ఇతర పన్నుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయాన్ని పొందుతున్నాయి. ఈ రోజున ప్రపంచ ఎగుమతుల్లో భారతదేశం, అందున ఆంధ్రప్రదేశ్, అందున ఉభయ పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆక్వా ఉత్పత్తులు, ప్రధానంగా రొయ్యల ఉత్పత్తులు ఎగుమతులు అవుతున్నాయి. వీటి మీద ఈ పన్నుల భారం పెరిగితే ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగం, ఆక్వా పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింటుంది. చిన్న దేశాలు కూడా ఈ పన్నుల శాతం విధింపుని వ్యతిరేకిస్తున్నాయి. కానీ శక్తివంతమైనటువంటి మన భారత కేంద్ర ప్రభుత్వం, ప్రధాని గారు నోరు మెదపట్లేదు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆక్వా రైతాంగానికి ఇన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని ఇబ్బందులు వచ్చినా, ఆక్వా రైతాంగం నష్టపోతున్నా, దెబ్బతింటున్నా కనీసం ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా సరే